నా మహిళా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన డిస్ట్రిక్ట్కు ఎన్నో ఫండ్స్ ఇచ్చినా మనందరినీ కలిసి ఇంకా సమస్యలు ఏమిటని తెలుసుకోవడానికి వచ్చారు. నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు 4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేట్ స్కూల్స్కి పోకుండా మనం ఇక్కడనే చదివించేటట్టు, చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే. ఒక్కొక్క స్కూల్స్కు 200 కోట్ల రూపాయలు కేవలం మనకే 4 ఇచ్చి వాటికి 800 కోట్లు అయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి మన ప్రజలని మీ అందరి ఇబ్బందులు తొలగించాలని మేము చాలా కష్టాలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అని చెప్పిన తర్వాత వారు మా బోధన పట్టణానికి 50 కోట్లు ఇచ్చారు. ఏడికి అమృత్ దాంట్లో తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ, కొత్త నల్లలు ఇచ్చుకోవడానికి కానీ. అదేవిధంగా రోడ్స్ కనీసం బోధనలో 140 కల్వెట్స్ కూడా పోతే గత ప్రభుత్వాలు చేయలే. దాని కొరకు 18 crores ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 20 కోట్లు ఇచ్చారు. కేవలం బోధన కింద ఇచ్చి ఆరుమూరుకు కూడా అమృత్కో పైపు లైన్లకు 43 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 18 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కాలువలకు రోడ్లకు 20 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కేవలం ఆరుమూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా భీములకు కూడా అంత చిన్న పట్టణమైనా తాగడానికి ఇబ్బంది వద్దు, పైపులు ఉండాలి, ఓహెచ్ఎస్ఆర్ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, మనకు 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భీములకు కూడా 25 కోట్లు, రోడ్లకు 12 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా నిజామాబాద్కు చాలా పెద్ద పట్టణం కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ 217 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 32 కోట్లు రోడ్డుకి ఇచ్చారు. 60 కోట్లు మన డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు 45,000 కనెక్షన్ ఇచ్చేది ఉంది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఇవ్వడానికి 2,500 అడిగారు, మీరెవరు కట్టలే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారి దగ్గరనే పోటీపోలు ఉంది కాబట్టి ఎటువంటి ఒక రూపాయి పెట్టకుండా మొత్తం కనెక్షన్స్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా మన 163 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా అందించుకుంటూ ఇండ్లు, మన అందరికీ ఇండ్లు వస్తున్నాయా? ఇండ్లకు మనకు 850 కోట్లు ఇండ్లు ఇచ్చారు. ఈ విధంగా నెలకు 30 కోట్ల రూపాయలు ఇళ్ళకే అవుతున్నాయి. నెలకు ఇప్పటిదాకా శాంక్షన్ ఇచ్చినాయి, నెలకు 30 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా కరెంటు లేకుంటే మనం వచ్చినాక ఈ ఏడాది నెలలనే 16 సబ్ స్టేషన్లు వేసుకున్నాం, 1600 కోట్లతో వేలతో వేసుకున్నాం. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మనం పండించిన పంటని వారు నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు రావాలి. మరి మినిస్టర్ గారికి ఒక్క రిక్వెస్ట్, ఇప్పటిదాకా భూపతి రెడ్డి చెప్పాడు లాంగ్ పెండింగ్ ఉంది, ఏది ప్రాణహిత వాళ్ళ బ్యాలెన్స్ వరకు ఒక్కసారి మా రూరల్ కాన్స్టిట్యున్సీకి అది ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టయినా ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని? 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు,
ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి మహిళా సోదరు మళ్ళకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది, కానీ 1000 మందికి మా బోధల్లోనే 15,000 మందికి అడ్డు లేని రుణాలు ఇస్తా ఉన్నారు, ఆర్మూర్లు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మరి లేట్ అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ కరెంటు అమ్మ మా కరెంటే ఇస్తున్నారు అంటున్నారు. నెలకు ఇప్పటికీ మన నిజామాబాద్లో 220 కోట్లు కరెంటు బిల్లు కట్టాం. ఏది 200 యూనిట్ వాళ్ళు నెలకు 10 కోట్లు కట్టాం. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే ఆడిచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకి వస్తుండే, ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తా ఉన్నారు. వస్తున్నారా? ఏం సబ్బట్లు కొట్టినావా? వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు, మనకు సండ బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని, అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ స్థలాలు ఇవ్వడానికి, మన పిల్లలను చదువుకోవడానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు పెద్దలు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.